ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ సరౌండింగ్స్ లో ఒక 20 మినిట్స్ పాటు మన వాళ్ళు వెతికారు. అంటే ఆ 20 నిమిషాల్లోనే వాళ్ళక్కడి నుంచి ఎక్కడికి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఏది కూడా దగ్గరలో లేదు. కనీసం వాళ్ళు మనం పంపించిన మనుషుల దగ్గర నుంచి మిస్ అయ్యి ఆ ప్లేస్కి చేరుకోవాలంటే 1 అవర్ పడుతుంది. ఆ 1 అవర్లో వాళ్ళు మన మనుషుల కళ్ళు కప్పి వెళ్ళాలి. అలా వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఈ బజార్లోకి ఎంటర్ అయి ఉంటారు. ఈలోపు అక్కడి నుంచి ఈ పక్క బజార్లోకి వచ్చుంటారు. ఈలోపు వాళ్ళు మనవాళ్ల నుంచి మిస్ అయ్యారు. అంటే ఖచ్చితంగా ఈ మధ్యలోనే ఏదో జరిగింది. అవును రోసి. ఫణి, వాళ్ళు మిస్ అయ్యి మా అక్క బావగారిని మార్చి ఈ ఇంటికి తీసుకొని వస్తే మాత్రం మన జీవితం గల్లంతైపోతుంది. ఎందుకంటే మీ తాతగారిని చంపిన విషయం అక్కకి తెలిసిపోయింది కాబట్టి. ఆ డ్రైవర్ నారాయణ ఫోన్లో మొత్తం చూసేసింది. కానీ కేవలం మా అక్క బావగారిని కాపాడుకోవడానికి, మామూలు వ్యక్తిని చేయడానికి మన నుంచి పారిపోయింది. వాళ్ళు ఇంటికి రాకముందే బయట ఉన్న వాళ్ళు బయటే ప్రాణాలు పోవాలి. ప్రాణాలతో వాళ్ళు ఇంటికి చేరకూడదు. ఓరోసి, అమ్మ ఓరోసి, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని అనుకోవద్దు. అమ్మయ్యా, పెద్దమ్మేం వినలేదనుకుంటా. పర్లేదు పెద్దమ్మా. చెప్పు, ఏంటి? ఏం లేదమ్మా. మీ అమ్మ ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ ఊర్లో ఏం అర్థం కావట్లేదమ్మా. వీటన్నింటికీ మాత్రం నా కూతురు త్రిపుర సరైన సమాధానం చెప్తుంది. ఆ నమ్మకం అయితే నాకుందమ్మా. సరే అమ్మా, ఉంటాను. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? అయ్యో, అదేం లేదు అత్తయ్య గారు, మాకేం ఇబ్బంది లేదు. సరే.
బాలాగారు ఆ, ఆ స్కూల్ దగ్గర ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అడుగుదామా? ఉమ్, అన్నా ఏం కావాలమ్మా? అన్నా అది స్కూల్ ప్రిన్సిపల్ గారిని ఒక్కసారి కలిసి మాట్లాడాలి. ఏంటి పని? అది ఇక్కడ ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని అడగాలి. అట్లాంటివేమీ ఉండవమ్మా. అది కాదన్నా, ఆ, నేను ప్రిన్సిపల్తో మాట్లాడితే ఏదో ఒకటి దొరుకుతుంది. మాట్లాడడం కుదరదమ్మా. ప్లీజ్ అన్నా. సరే అమ్మా, ఒక్కసారి నేను మా మేడం గారితో చెప్పొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. హాయ్ వచ్చేసింది. చెప్పండి, ఏం కావాలి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఆ, మేడం నా పేరు త్రిపుర. నేను ఇంతకు ముందు టీచర్గా వర్క్ చేశాను. ఆ, ఆ, మీ స్కూల్లో నాకు టెంపరీగా టీచర్ జాబ్ ఇస్తారేమోనని వచ్చాను. మీ సర్టిఫికెట్స్ ఉన్నాయా? ఆ, ఆ, ప్రస్తుతానికైతే నా దగ్గర సర్టిఫికెట్స్ లేవు మేడం. సర్టిఫికెట్స్ లేకుండా జాబ్ ఇవ్వలేమమ్మా. లేదు మేడం, కొన్ని కారణాల వల్ల నా దగ్గర ఇప్పుడు సర్టిఫికెట్స్ లేవు. నేను చాలా బాగా టీచ్ చేస్తాను. కావాలంటే ఒక డెమో క్లాస్ ఇప్పించండి. అవును మేడం, మా సుందరి చాలా బాగా పాఠాలు చెప్తుంది. చూడమ్మా, నువ్వెంత బాగా చెప్పినా ప్రతి స్కూల్కి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. దాని ప్రకారమే నీకు ఉద్యోగం ఇవ్వగలం గాని సొంత నిర్ణయం మీద జాబ్ ఇవ్వలేమమ్మా. దయచేసి మీరు వెళ్ళండి. మేడం ప్లీజ్, మా సుందరికి ఈ జాబ్ చాలా ముఖ్యం. ప్లీజ్ ప్లీజ్. బాలాగారు ఆగండి. మేడం ప్లీజ్. సారీ, దయచేసి మీరు వెళ్ళండి. బాలాగారు పదండి. బాలాగారు ఆ? ఆ షాప్లోకి వెళ్ళి అడుగుదామా? ఏమండి, పనేమన్నా ఉంటే ఇస్తారా? లేదమ్మా,